నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్, సనపడ. ఇంజెక్షన్ ఆర్డర్ ఎప్పటి వరకు వ్యాలిడ్గా ఉంటుంది? సాధారణంగా ఇంజెక్షన్ ఆర్డరు రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి తాత్కాలిక ఇంజెక్షన్, రెండు పర్మనెంట్ ఇంజెక్షన్. తాత్కాలిక ఇంజెక్షన్ తుది విచారణ వరకు దరఖాస్తుదారుని రక్షించడానికి ఇది మంజూరు చేయబడుతుంది. సాధారణంగా కొన్ని రోజులు లేక కొన్ని వారాలు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఇక సెకండ్, పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది దీర్ఘకాలిక పరిష్కారాలు ఒక కేసులో తుది తీర్పులో భాగం అయి